మన హీరోలు పరీక్ష రాయడానికి వచ్చారు. వచ్చి ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించారు. పరీక్ష మొదలైన 10 నిమిషాల తర్వాత వచ్చాడు మహేష్ బాబు. ఏంటి మహేష్ బాబు లేట్ అయింది అంటే, ఎప్పుడొచ్చామని కాదనియా, పరీక్ష రాసామా లేదా అని వెళ్ళి కూర్చున్నాడు. వెనకున్న చిరంజీవి, బ్రదర్ ఇది తీసుకో అని స్లిప్ ఇచ్చాడు. థ్యాంక్స్ అనియా అన్నాడు. చిరంజీవి, థ్యాంక్స్ కాదు బ్రదర్, ఆ స్లిప్ ని 3 చేసి ముగ్గురికి ఇవ్వు. ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి ఇవ్వమని చెప్పు, అలా మొత్తం చెయ్యండి అనగానే పక్కన ఉన్న రామ్ చరణ్ అందుకొని ఇలా అన్నాడు. ఒక్కొక్కటి కాదు నాన్న, 100 స్లిప్లు ఒకేసారి పంపించు, 300 మందికి పంచుతా అని కూర్చున్నాడు. అప్పుడే వచ్చిన సాయి కుమార్ ఇలా అన్నాడు. ఆ కనిపించే 3 స్లిప్లు ఓఎంఆర్ పేపర్, క్వశ్చన్ పేపర్, ఆన్సర్ పేపర్లో అయితే కనిపించిన 4వ పేపరేరా స్లిప్ 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 తీసుకుని కూర్చున్నాడు. ఇది ఇలా ఉండగా బాలకృష్ణకి స్లిప్లు ఎక్కువయ్యి సతమతం అవుతున్నాడు. అప్పుడు బాలకృష్ణ ఇలా అంటున్నాడు. ఒరే, నేను కాపీ కొట్టడం మొదలు పెడితే ఏ ప్రశ్నకి ఏ జవాబు రాశానో కనుక్కోవడానికి వారం పట్టుద్ది. మర్యాదగా ఏ ప్రశ్నకి ఏ స్లిప్ సరిగ్గా చెప్పండి ఆహా అన్నాడు. మరో పక్క స్లిప్ దొరక్క ఎగబడుతున్న వాళ్ళను పక్కకు నెట్టిన ప్రభాస్ ఇలా అంటున్నాడు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడిని ఎవరైనా స్లిప్ కోసం ఎగబడితే దెబ్బకో తలకాయ చెప్పిన బెంచీలకు బలవుతాయి అని స్లిప్పులు తెచ్చుకొని రాసుకుంటున్నాడు. మరో పక్క ఎన్టీఆర్ తన స్లిప్ తను రాసుకుంటుంటే ఎవడో వచ్చి స్లిప్ లాగబోతే వాడి చేయి గట్టిగా పట్టుకొని ఇలా అంటున్నాడు. రేయ్, సాఫ్ట్ గా లవర్ బాయ్ లాగా ఉన్నాడు అనుకుంటున్నావేమో, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. స్లిప్పులు వదలలేదు, రచ్చ రచ్చే. ఎగ్జామ్ ఏదైనా, సబ్జెక్ట్ ఏదైనా నేను రెడీ. ఇది ఇలా ఉండగా పక్కన పవన్ కళ్యాణ్ భూమికాల ఖుషి ఇంటర్వెల్ సీన్ రిపీట్ అయ్యింది. సిద్ధు, నువ్వు నా పేపర్ చూసావు? అబ్బే లేదండి. సిద్ధు, అబద్ధం ఆడకు, నేను రాసి 2 క్వశ్చన్లు కూడా కాలేదు, నువ్వు నా ఆన్సర్లు పదే పదే చూస్తున్నావు. అరే, నేను చూడలేని అంటున్నానుగా, నువ్వు రాసిన 2 క్వశ్చన్లు దాన్ని మేము చూసామంట. నువ్వు పెద్ద ఇంటెలిజెంట్ మరి. క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ లో భాగమే, ఆన్సర్ పేపర్ ఎగ్జామ్ లో భాగమే. క్వశ్చన్ పేపర్ ని చూస్తే కోపం రాలేదు, ఆన్సర్ పేపర్ ని చూస్తే కోపం వచ్చింది. ఎందుకు ఎందుకు నన్ను ప్రశ్నిస్తున్నాను అంతే. ఒక పక్క రజనీకాంత్ ఇలా అంటున్నాడు. భాష, ఒక్క సబ్జెక్ట్ చదివితే అన్ని సబ్జెక్ట్స్ చదివినట్టు. నరసింహ, అతిగా చదివే ఆడది, అతిగా కాపీ కొట్టే మొగాడు పాస్ అయినట్టు చరిత్రలో లేదు. శివాజీ, నాన్న పందులే ఎప్పుడు చదువుతాయి, సింహమే ఎగ్జామ్ రోజు చదువుతుంది. అరుణాచలం, ఆ లెక్చరర్ బోధిస్తాడు, ఈ అరుణాచలం విని వదిలేస్తాడు. ఇవన్నీ ఇలా ఉండగా ఎగ్జామ్ స్క్వాడ్ వచ్చి పేపర్లో లాక్కొని అందరినీ బయటికి పంపారు. ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు అని అందరూ ఆలోచిస్తుంటే అందరికన్నా చివరిగా వచ్చాడు రవితేజ. రవితేజ ఇలా అంటున్నాడు. ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారనే కదా మీ డౌట్, నేనే ఇచ్చా. ఊరికనే కాపీ కొడితే కిక్ ఏముంది, అందుకే స్క్వాడ్ని పిలిచా.